హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫైనల్ వీడియో ఆఫ్ దిస్ బ్లాగింగ్ కోర్స్. ఈ సిరీస్లో ఇప్పటి వరకు మనం మీ బ్లాగ్ నిష్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, మీ వర్డ్ప్రెస్ బ్లాగ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, బ్లాగ్లో కంటెంట్ ఏ విధంగా రాయాలి, సో ఈ టాపిక్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం. బట్ ఈ వీడియోలో అసలు బ్లాగింగ్ నుంచి మనీ ఏ విధంగా వస్తాయి అండ్ ఈ బ్లాగింగ్ నుంచి లైఫ్ చేంజింగ్ అమౌంట్స్ మీరు ఎర్న్ చేసుకోవచ్చా అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో అసలు మీరు మీ బ్లాగ్ని డిఫరెంట్ వేస్లో ఏ విధంగా మానిటైజ్ చేసుకోవాలి అండ్ నేను ఏ వేస్లో మానిటైజ్ చేస్తున్నా అండ్ ఎంతెంత ఎర్న్ చేస్తున్నా అనేది ఎవ్రీథింగ్ ప్రూఫ్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనం బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకుని ట్రాఫిక్ అనేది జనరేట్ చేసిన తర్వాత మనం దాన్ని మల్టిపుల్ వేస్లో మానిటైజ్ చేసుకోవచ్చు. మెయిన్గా మన వెబ్సైట్ మీద యాడ్స్ ప్లేస్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అఫిలియేట్ ప్రొడక్ట్స్ని, సిపిఏ ప్రొడక్ట్స్ని, ఈ బుక్స్, కోర్సెస్ ఇవన్నీ ప్రమోట్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు. అంతేవిధంగా మనం స్పాన్సర్షిప్ నుంచి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బ్లాగింగ్ నుంచి మనీ ఎర్న్ చేయడానికి మల్టిపుల్ వేస్ అనేవి ఉంటాయి. బట్ ఇందులో మెయిన్గా మనం 4 వేస్ని యూస్ చేసుకుని మన బ్లాగ్ నుంచి ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ 4 వేస్ని నేను మీకు కంప్లీట్గా డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అంతకంటే ముందు నేను చేస్తున్న ఈ కంటెంట్ అనేది మీకు హెల్ప్ఫుల్ అని అనిపిస్తే మీరు ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆర్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఆర్ ఈ వీడియోస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేసి నాకు తెలియచేయండి. బ్లాగ్ నుంచి మనీ ఎర్న్ చేసుకునే వేస్లో ఫస్ట్ వే వచ్చేసి డిస్ప్లే యాడ్స్. సో మీలో చాలా మందికి తెలుసు మనం బ్లాగ్స్ మీద యాడ్స్ అనేది ప్లేస్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకుంటామని. లైక్ యూట్యూబర్స్కి యాడ్సెన్స్ ఏ విధంగా ఉందో బ్లాగర్స్ కూడా యాడ్సెన్స్ అనేది ఉంది. బట్ యూట్యూబ్తో పోలిస్తే యాడ్ రెవెన్యూ షేరింగ్ అనేది బ్లాగ్స్కే ఎక్కువ ఉంటుంది. బికాజ్ మీరు యూట్యూబ్లో మీరు జనరేట్ చేసిన రెవెన్యూలో 55% మాత్రమే యూట్యూబ్ మీకు పే చేస్తుంది. రిమైనింగ్ 45% యూట్యూబ్ తీసుకుంటుంది. ఫర్ సపోజ్ మీరు మీ యూట్యూబ్ రెవెన్యూలో మీకు ఒక 5,50,000 చూపించి అంటే మీరు యాక్చువల్గా 10 lakhs జనరేట్ చేసినట్టు. బట్ మీ పోర్టల్లో మీకు అక్కడ 5.5 lakhs మాత్రమే చూపిస్తుంది. రిమైనింగ్ 4.5 lakhs అనేది యూట్యూబ్ షేర్, అది మీకు మీ పోర్టల్లో చూపించదు. అవే సేమ్ యాడ్స్ని మీరు మీ బ్లాగ్ మీద హోస్ట్ చేస్తే కనుక మీకు 68% రెవెన్యూ షేరింగ్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి యూట్యూబ్తో పోలిస్తే బ్లాగ్ మీద రెవెన్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఇన్ కేస్ యూట్యూబ్లో కనుక కంటెంట్ క్రియేషన్ చేస్తే మీకు ఓన్లీ యాడ్సెన్స్ ఒక ఆప్షనే ఉంటుంది. బట్ బ్లాగ్స్లో అలా కాదు. మీరు ఐదర్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి యాడ్స్ డిస్ప్లే చేసుకోవచ్చు, ఆర్ ఇంకా మీరు ప్రీమియం యాడ్ నెట్వర్క్స్ కూడా మీరు అప్లై చేసి వాటి నుంచి యాడ్స్ మీ బ్లాగ్ మీద పెట్టుకోవచ్చు. లైక్ మీడియావైన్ జర్నీ అని, ఎజోయిక్ అని, మాన్యుమెట్రిక్ అని, మీడియావైన్ అని, ఆర్ ర్యాప్టివ్. సో ఇవన్నీ ప్రీమియం యాడ్ నెట్వర్క్స్ అనమాట. మీకు వచ్చే ట్రాఫిక్ క్వాలిటీ ట్రాఫిక్ అయితే మీకు వీటి నుంచి అప్రూవల్ చాలా ఈజీగా వస్తుంది. అండ్ గూగుల్ యాడ్సెన్స్ కంటే ఈ నెట్వర్క్స్లో మీకు 5 times నుంచి 10 times, ఈవెన్ 20 times రెవెన్యూ కూడా మీకు వస్తుంది. మీరు అంతేకాకుండా అట్ ఏ టైం మీరు సైమల్టేనియస్గా మల్టిపుల్ యాడ్ నెట్వర్క్స్ నుంచి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో నేనైతే గూగుల్ యాడ్సెన్స్ ని చాలా తక్కువగా యూస్ చేస్తా. ఏదైనా ఒక కొత్త బ్లాగ్ లాంచ్ చేసినప్పుడు ఇనీషియల్ గా మాత్రమే నేను గూగుల్ యాడ్సెన్స్ యూస్ చేస్తాను. నెక్స్ట్ నేను మీడియావైన్ జర్నీకి చేంజ్ అవుతా అండ్ ట్రాఫిక్ ఇంకా ఎక్కువగా వస్తే కనుక మీడియావైన్ కి అప్గ్రేడ్ అవుతా. సో ఈ మీడియావైన్ లో నాకు పర్సనల్ గా RPM అనేది $50 నుంచి $60 ఉంటుంది. అంటే 1000 వ్యూస్ కి నాకు $50 నుంచి $60 అయితే వస్తాయి అనమాట. సో యాడ్సెన్స్ లో బ్లాగ్స్ మీద రెవెన్యూ షేర్ అనేది 68% అనుకున్నాం కదా. బట్ మీడియావైన్ 80% అయితే పే చేస్తుంది. తన షేర్ ఓన్లీ 20% మాత్రమే. సో ఈ డిస్ప్లే యాడ్స్ నుంచి పర్ డే నా హైయెస్ట్ వచ్చేసి $500 అబౌవ్. అండ్ ఒక మంత్ లో నియర్లీ $8,000 వరకు నేను ఎర్న్ చేశా. సో ఈ 8,000 అనేది ఓన్లీ 1 బ్లాగ్ యొక్క 1 month రెవెన్యూ అనమాట. సో ఈ బ్లాగింగ్ లో మీరు ఓన్లీ యాడ్స్ నుంచే crores of rupees ఇంట్లో ఉంటూ ఎర్న్ చేసుకుంటే పొటెన్షియల్ అయితే ఉంది. సో ఇప్పుడు వరకు మీరు బ్లాగింగ్ గురించి రాంగ్ గా విని ఓన్లీ 1 side మాత్రమే చూసుంటారు. సో మీరు ఇప్పుడు వరకు చూసింది కాకుండా ఆ అదర్ సైడ్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీ లైఫ్ టోటల్ గా చేంజ్ అయిపోయేంత అమౌంట్స్ కూడా మీరు ఈ బ్లాగింగ్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ డిస్ప్లే యాడ్స్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మనం వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ని మన బ్లాగ్ మీద ప్రమోట్ చేసి ఇన్ కేస్ మనం ఏదైనా సెల్ చేస్తే కనుక దాని నుంచి మనకి కమిషన్ వస్తుంది. ఇది జస్ట్ లైక్ రెఫర్ అండ్ ఎర్న్ మోడల్లో వర్క్ చేస్తుంది. మీలో చాలా మందికి తెలుసు రెఫర్ అండ్ ఎర్న్ ఏ విధంగా వర్క్ చేస్తుందో. మీరు పర్ సపోజ్ ఏదైనా ఒక యాప్ని కానీ ఒక గేమ్ని కానీ మీకు ఒక రెఫరల్ కోడ్ అండ్ ఒక రెఫరల్ లింక్ అనేది వస్తుంది. సో మీరు ఆ రెఫరల్ లింక్ని షేర్ చేసి ఇన్ కేస్ ఎవరైనా సైన్ అప్ అయినా ఆ యాప్ని డౌన్లోడ్ చేసినా
మీకు 50 రూపీస్ కానీ ఆర్ 100 రూపీస్ కానీ రివార్డ్ రూపంలో మీకు పే చేస్తారు. సేమ్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఇదే విధంగా వర్క్ చేస్తారు. బట్ ఇక్కడ మీకు పర్సంటేజ్ లో కమిషన్స్ అనేవి పే చేస్తారనమాట. మీరు వన్స్ బ్లాగ్ ని క్రియేట్ చేసి అందులో కంటెంట్ అనేది పబ్లిష్ చేసిన తర్వాత మీ నిష్ కి రిలవెంట్ గా ఉండే చాలా అఫిలియేట్ నెట్వర్క్స్ లో మీరు సైన్ అప్ అవుతారు. అండ్ కొన్ని నెట్వర్క్స్ డైరెక్ట్ గా మీకే కాంటాక్ట్ అవుతాయి. సో వన్స్ మీరు ఈ అఫిలియేట్ నెట్వర్క్స్ లో సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ కూడా మీకు మీ రెఫరల్ కోడ్ తో ఒక అఫిలియేట్ లింక్ అయితే వస్తుంది. సో ఈ లింక్స్ ని మీకు ట్రాఫిక్ ఎక్కువ వస్తున్న ఆర్టికల్స్ లో ప్లేస్ చేసి ఈ ఆఫర్స్ కానీ ఈ ప్రొడక్ట్స్ కానీ ప్రమోట్ చేస్తూ ఉంటే మీకు మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఇండియాలో చాలా తక్కువగా ఉంటాయి. అండ్ దట్టు కొన్ని ప్లాట్ఫామ్స్ ఈ అఫిలియేట్స్ ని యాక్సెప్ట్ చేసినా మనకి కమిషన్స్ అనేవి 1% నుంచి 10% వరకు మాత్రమే ఉంటాయి హార్డ్లీ. బట్ ఇదే అఫిలియేట్ మార్కెట్ ని మీరు గ్లోబల్ గా కానీ ఆర్ టైర్ 1 కంట్రీస్ లైక్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా వీటిలో మీరు ట్రై చేస్తే మీకు మినిమం టు మినిమం 10% నుంచి మ్యాక్సిమం ఒక 50-60% వరకు మీకు కమిషన్స్ అయితే వాళ్ళు పే చేస్తారు. ఫర్ సపోజ్ మీరు ఒక చిన్న స్టోర్ని తీసుకున్నా ఆర్ బిగ్ ఈ కామర్స్ వెబ్సైట్ని చూసుకున్నా ఆర్ మీ నెట్వర్క్లోనే ఎవరైనా బ్లాగర్స్ ఈ బుక్స్ పబ్లిష్ చేసిన కోర్సెస్ సెల్ చేస్తున్నా వాళ్ళు కూడా అఫిలియేట్స్ని యాక్సెప్ట్ చేస్తారు ఆర్ డైరెక్ట్గా మిమ్మల్ని ఇన్వైట్ చేసి జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా గ్లోబల్ మార్కెట్లో అఫిలియేట్ మార్కెటింగ్కి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో మీరు చిన్నగా స్టార్ట్ చేసినా స్లోగా ప్రోగ్రెస్ అవుతున్నా సరే మీరు క్వాలిటీగా ఒక అథారిటివ్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయగలిగితే మీకు ఈ అఫిలియేట్ నెట్వర్క్స్ నుంచి అప్రూవల్స్ త్వరగా వస్తాయి. అండ్ మీరు ఎన్ని అఫిలియేట్ నెట్వర్క్స్లో పార్ట్నర్ అయ్యి ఉంటే మీరు సేమ్ ట్రాఫిక్తో అంత ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి నేను ఆల్రెడీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేశాను. బట్ ఇందులో నా హైయెస్ట్ డే వచ్చేసి ఒక నెట్వర్క్ నుంచి నియర్లీ $900 or $1,000. అండ్ ఓవరాల్గా అన్ని నెట్వర్క్స్ చూసుకుంటే నాకు పర్ డేలో నా హైయెస్ట్ వచ్చేసి $1,500 అలా ఉండొచ్చు. 1,500 అమౌంట్ అనేది ఓన్లీ కమిషన్ అమౌంట్ అనమాట. నేను జనరేట్ చేసిన సేల్ అమౌంట్ అయితే కాదు. సో దట్స్ ఆల్ అబౌట్ అఫిలియేట్ మార్కెటింగ్. నెక్స్ట్ థర్డ్ వే వచ్చేసి CPA ఆఫర్స్. సో ఈ CPA ఏంటంటే ఫుల్ ఫామ్ కాస్ట్ పర్ యాక్షన్. సో ఈ CPA మార్కెటింగ్ అనేది అఫిలియేట్ మార్కెటింగ్ లో ఒక పార్టే. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ లో మనం ఏదైనా సేల్ జనరేట్ చేస్తేనే మనకి కమిషన్ అనేది వస్తుంది. బట్ CPA మార్కెటింగ్లో అలా కాదు. మనం ఈ CPA ఆఫర్స్ని ప్రమోట్ చేసినప్పుడు మన బ్లాగ్ రీడర్స్ ఈ CPA ఆఫర్స్ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ వాళ్ళ నేమ్ అండ్ ఈమెయిల్ సబ్మిట్ చేస్తే చాలు మనకి మనీ అనేది వస్తుంది. అండ్ ఈ CPA ఆఫర్స్ మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ SOI సింగిల్ ఆప్టిన్ అండ్ సెకండ్ ఈజ్ DOI డబుల్ ఆప్టిన్. సో ఈ సింగిల్ ఆప్టిన్ ఆఫర్స్కి డబుల్ ఆప్టిన్ ఆఫర్స్కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో ఈ CPA ఆఫర్స్ మెయిన్గా మనకి టైర్స్ బేసిస్లో పే చేస్తుంటాయి అనమాట. ఫస్ట్ సింగిల్ ఆప్టిన్, డబుల్ ఆప్టిన్, కన్వర్షన్ ఇలా టైర్స్ ఉంటాయి అనమాట. ఇవి ఏంటంటే ఫస్ట్ సింగిల్ ఆప్టిన్ మీరు ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినప్పుడు యూజర్ ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వెబ్సైట్ మీదకి వెళ్ళి వాళ్ళ నేమ్ అండ్ ఈమెయిల్ సబ్మిట్ చేస్తే అది సింగిల్ ఆప్టిన్ అవుతుంది. దానికి మీకు సర్టెన్ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అయిపోతుంది. సో సేమ్ యూజర్ తన నేమ్ అండ్ ఈమెయిల్ సబ్మిట్ చేసిన తర్వాత తన ఈమెయిల్ ఇన్బాక్స్లో వచ్చిన కన్ఫర్మేషన్ ఈమెయిల్ని కన్ఫర్మ్ చేస్తే కనుక అది డబుల్ ఆప్టిన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్ అనేది ఒక యాక్షన్. సో ఆ యాక్షన్ జరిగినంత వరకు మనకి కొంత అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డబుల్ ఆప్టిన్. సో ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయితే మనకి ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కన్వర్షన్. సో ఈ లెవెల్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కానీ ప్రోడక్ట్ పర్చేస్ చేయడం కానీ ఈ విధంగా అనేది జరుగుతుంది. సో సేమ్ యూజర్ ఈ థర్డ్ స్టెప్ను కూడా కంప్లీట్ చేస్తే మనకి అఫిలియేట్ కమిషన్ కూడా క్రెడిట్ అయిపోతుంది. సో దీన్నే మనం CPA మార్కెటింగ్ అంటాం, కాస్ట్ పర్ యాక్షన్. సో యూజర్ ఎంతవరకు తన యాక్షన్ అనేది చేస్తే అంతవరకు మనకి అమౌంట్ అనేది ఆర్ కమిషన్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది. సో అందుకే బ్లాగింగ్ నుంచి మనీ ఎర్న్ చేయడంలో CPA మార్కెటింగ్ అనేది పర్సనల్గా నా ఫేవరెట్ థింగ్. ఎందుకంటే ఇది చాలా ఈజీ అండ్ హై పేయింగ్ అనమాట. సో ఈ CPA ఆఫర్స్ ప్రమోట్ చేసి నేను క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆల్రెడీ ఎర్న్ చేశాను. సో దీనికి సంబంధించిన ఇన్కమ్ ప్రూఫ్స్ అనేవి నేను కమింగ్ వీడియోస్లో ఈ CPA మార్కెటింగ్ మీద ఇంకా డీటెయిల్డ్ వీడియో చేసినప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇన్ కేస్ మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక మీకు చాలా త్వరగా మీ బ్లాగ్ని మానిటైజ్ చేసుకునే వే ఏంటంటే ఈ CPA మార్కెటింగ్ ఆఫర్స్ అనమాట. ఫోర్త్ వే వచ్చేసి స్పాన్సర్షిప్స్.
మీరు కనుక క్వాలిటీ కంటెంట్తో ఒక మంచి వెబ్సైట్ని బిల్డ్ చేస్తే కనుక ఈవెన్ బ్రాండ్సే మీకు రిక్వెస్ట్ చేసి స్పాన్సర్షిప్స్ అనేవి ఆఫర్ చేస్తాయి. వాళ్ళు డైరెక్ట్గా ఈమెయిల్ చేస్తారు ఆర్ కొన్ని థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. మీరు అందులో మీ బ్లాగ్ డీటెయిల్స్తో సైన్ అప్ అయితే కనుక బ్రాండ్స్ అందులో మీ బ్లాగ్స్ని ఫైండ్ అవుట్ చేస్తే కనుక వాళ్ళే మీకు స్పాన్సర్షిప్స్ ఆఫర్ చేస్తారు. సో ఈ స్పాన్సర్షిప్స్ నుంచి మీరు ఎక్కువ మనీ ఎర్న్ చేయడానికి మెయిన్ ట్రిక్ ఏంటంటే మీరు ఎన్ని తక్కువ డీల్స్ యాక్సెప్ట్ చేస్తే అంత ఎక్కువ మనీ మీరు డిమాండ్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ మీకు మంత్లీ ఒక 10 to 20 రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి అనుకోండి, మీకు మనీ ఎక్కువ వస్తుంది కదా అని మీకు వచ్చిన రిక్వెస్ట్లు అన్నింటినీ మీరు యాక్సెప్ట్ చేసేస్తే కనుక మీ వెబ్సైట్ అథారిటీ అనేది పడిపోద్ది, మీ వెబ్సైట్ రెప్యుటేషన్ అనేది పడిపోద్ది అండ్ ట్రాఫిక్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నా ఈమెయిల్కి అయితే $200 ఇస్తాం, $300 ఇస్తామని ఎవ్రీడే ఈమెయిల్స్ వస్తాయి. ఒక మంత్లో యావరేజ్గా చూసుకుంటే ఒక 50 వరకు డీల్స్ అయితే వస్తాయన్నమాట. బట్ నేను ఓన్లీ బ్రాండ్స్తో మాత్రమే కొలాబరేట్ అయ్యి ఈ స్పాన్సర్షిప్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తాను. సో నేను ఓన్లీ $1000 ఆర్ $2000 అబోవ్ పే చేయడానికి ఏ బ్రాండ్స్ అయితే రెడీగా ఉన్నాయో వాళ్ళ నుంచి మాత్రమే నేను స్పాన్సర్షిప్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తాను. సో మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ లో చూడొచ్చు, నేను ఒక స్పాన్సర్షిప్ కి $1500 అయితే ఛార్జ్ చేశాను. ఇది ఓన్లీ నా బ్లాగ్ లో ఒక టాప్ ర్యాంకింగ్ ఆర్టికల్లో జస్ట్ ఒక పారాగ్రాఫ్ యాడ్ చేసినందుకు ఒక కంపెనీ నాకు పే చేసిన అమౌంట్ అనమాట. ఆఫ్టర్ పేపాల్ ఛార్జెస్ అండ్ కన్వర్షన్ ఛార్జెస్ అన్ని పోగా నాకు 1.2 lakh వరకు అయితే నా అకౌంట్ లో క్రెడిట్ అయింది. ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి నాకు హార్డ్లీ ఒక 10 minutes కూడా పట్టలేదు. బట్ 1.2 lakhs అయితే ఈ కంపెనీ నాకు పే చేసింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇన్ కేస్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు స్పాన్సర్షిప్స్ ని యాక్సెప్ట్ చేసేటప్పుడు మీరు ఎంత సెలెక్టివ్ గా ఎంత తక్కువగా మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు అంత ఎక్కువ మనీని డిమాండ్ చేయొచ్చు, అంత ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద 4 మెయిన్ వేస్ ఆఫ్ మేకింగ్ మనీ విత్ బ్లాగింగ్. సో మీరు ఇంకా ఈ బుక్స్ పబ్లిష్ చేయొచ్చు, కోర్సెస్ సెల్ చేయొచ్చు ఆర్ డిజిటల్ ప్రొడక్ట్స్, ప్రింటబుల్స్ ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ని మీ బ్లాగ్ మీద ప్రమోట్ చేస్తూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక ఫుల్గా డీటెయిల్గా ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ గురించి నేర్చుకోవాలని అనుకుంటే కనుక మేము ఒక పెయిడ్ కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక డ్రిప్ కోర్స్ అనమాట. ఈ డ్రిప్ కోర్స్ ఏంటంటే మీకు చాప్టర్ బై చాప్టర్ వీడియోస్ అనేది రిలీజ్ అవుతుంటాయి. అండ్ ఈ చాప్టర్ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి ఒక లైవ్ సెషన్ కూడా ఉంటుంది అనమాట. చాలా మంది కోర్స్ త్వరగా రిలీజ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ డ్రిప్ కోర్స్ని చూస్ చేసుకున్నాం. అండ్ ఈ కోర్స్ గురించి రిక్వెస్ట్ చేసిన వాళ్ళలో చాలా మంది స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము ఈ కోర్స్ వాల్యూ అనేది 25,000 నుంచి జస్ట్ 5,999కే తగ్గించామన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము ఎవ్రీ చాప్టర్ రిలీజ్ తర్వాత ఒక లైవ్ సెషన్ అనేది డౌట్స్ క్లారిఫికేషన్ గురించి మేము ఒకటి కండక్ట్ చేస్తాం. సో ఇందులో మీరు నన్ను డైరెక్ట్గా మీ క్వశ్చన్స్ కానీ మీ డౌట్స్ కానీ అడిగి తెలుసుకోవచ్చు, అక్కడే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ లైవ్ సెషన్స్ అనేవి ఓన్లీ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి మాత్రమే మేము ఆఫర్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసి సైన్ అప్ అవ్వండి. అండ్ ఈ ఫస్ట్ బ్యాచ్లో కూడా మేము లిమిటెడ్ సీట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము. హార్డ్లీ 20 to 30 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి డైరెక్ట్గా నా నుంచే నేర్చుకుందాం అని అనుకుంటే కనుక మీరు ఇప్పుడే సైన్ అప్ అవ్వండి. ఎందుకంటే ఈ కోర్స్ అనేది మేబీ ఫ్యూచర్లో మీకు అవైలబుల్గా ఉండొచ్చు, బట్ లైవ్ సెషన్స్ అనేవి మేము ఓన్లీ ఈ ఫస్ట్ బ్యాచ్కి మాత్రమే ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.